అందరికీ నమస్కారం. జై శ్రీరామ. నిర్గమాకాండము 34వ అధ్యాయము 35 వచనాలు ఉన్నాయి. మొదటి వచనము నుండి 4వ వచనం వరకు చదువుతున్నాను, వినండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. 3వ వచనం. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చెను. 4వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. చదివిన వచనాలు విన్నారు కదా, వివరిస్తాను, వినండి. మొదటి వచనంలో ఏమున్నదంటే, యెహోవా మోషేతో అంటున్నాడు, ముందు నేను 2 రాతి పలకలు రాసిచ్చాను, ఆ 2 ఇసిరేసి నువ్వు పాడు చేసావు కదా, మళ్ళీ అలాంటి 2 రాతి పలకలు రాసిస్తాను, మరి సీనాయి కొండ మీదకి రా అన్నాడు. 2వ వచనంలో ఏమన్నాడంటే, నువ్వు రాతి పలకలు ఎప్పుడో తయారు చేసి తీసుకొస్తాను నా దగ్గరికి అంటే కుదరదు, ఈ రాత్రే నువ్వు రాతి పలకల్ని తయారు చేసి తెల్లారేసరికల్లా ఆ రాతి పలకల్ని పట్టుకుని నువ్వు సీనాయి కొండ ఎక్కాలి అన్నాడు. ఆ రాతి పలకల్ని తయారు చేయడం కోసం ఆ రాత్రి అంతా తిరుగుతూ ఉన్నాడు మోషే ఆ కొండల్లోని కోనల్లోను. చూడండి, అమరశిల్పి జక్కన్న సినిమాలో ఒక పాట ఉంటుంది. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో, ఓ ఈ నల్లని రాళ్ళలో అనే పాట ఉంటుంది కదా, అలాగా ఆ పాట పాడుకుంటూ తెల్లవార్లు తిరుగుతూ ఉన్నాడనమాట రాళ్ళు కోసం. తెల్లారేసరికి రమ్మన్నాడు కదా యెహోవా, అందుకని ఆ తెల్లవార్లు తిరిగి 2 రాళ్ళు చెక్కుకొని తెల్లారిన తర్వాత కొండ మీదకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు మోషే. 4వ వచనంలో ఏమున్నదంటే, మొత్తానికి తెల్లారిపోయింది. ఈ మోషే చెక్కినటువంటి 2 పలకలు పట్టుకుండి యెహోవా ఎక్కడికైతే రమ్మన్నాడో కొండ మీదకి అక్కడికి బయలుదేరి వెళ్ళాడనమాట మోషే. ఇప్పుడు 5, 6, 7 వచనాలు చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. 7వ వచనం. ఆయన 1000 మందికి కృపచూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. చదివిన వచనాలు విన్నారు కదా, వివరిస్తాను, వినండి. 5, 6 వచనములలో ఏమని ఉన్నదంటే, యెహోవా సీనాయి కొండ మీదకే వచ్చి నేను యెహోవానని చెప్పుకున్నాడు. అంటే మళ్ళీ ఈ మోషే ఎవడన్నా అనుకుంటాడేమోనని నేను యెహోవానరా బాబు అని చెప్పుకున్నాడు అనమాట. ఆయన నామాన్ని ప్రకటించుకున్నాడు. ఈ యెహోవా ఏం చేస్తున్నాడు, మోషేకి కనబడకుండా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు ఆ కొండ మీద మేఘంలో. చూడండి, సినిమాల్లో దెయ్యాలు సన్నివేశం వస్తే వాళ్ళని భయపెట్టడానికి ఆ దెయ్యం అటు ఇటు ఇటు అటు వెళతా ఉంటుంది కదా, అలాగా ఈ మోషేని కూడా భయపెడతా ఉన్నాడు అనమాట. కనబడతలేదు కానీ ఏమంటున్నాడు, నేను యెహోవాని, నా నామము యెహోవా అని ప్రకటించుకుంటా ఉన్నాడు అనమాట. మళ్ళీ ఎవడన్నా అనుకుంటాడేమో అని. అవసరమైన వచనాలు మీకు చెప్తా ఉన్నాను, సొల్లంతా వేస్ట్, తలపోటు, సిరాకు, అందుకని ముఖ్యమైనవి మాత్రమే చెప్తా ఉన్నాను. ఇప్పుడు 11, 12, 13, 14 వచనాలు చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను,
కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. 12వ వచనం, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తపడుము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు. 13వ వచనం, కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. 14వ వచనం, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చెయ్యవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా, ఆయన రోషముగల దేవుడు. చదివిన వచనాలు విన్నారు కదా, వివరిస్తాను వినండి. 11వ వచనంలో ఏమని ఉన్నదంటే, యెహోవా అంటున్నాడు మోషేతో, నేను ఏమైతే చెప్తున్నానో నేను చెప్పినట్లుగా నువ్వు జాగ్రత్తగా నడాలి. మోషేతో ఇంకా ఏమన్నాడో తెలుసా? అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వీళ్ళందరినీ కూడా తరిమేస్తున్నానన్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ చాలా సహాయం చేశాడు కదా. ఈ పుస్తకం దేవుడు ఎంత సహాయం చేశాడంటే, ఇంత అంతా సహాయం కాదు, మామూలు సహాయం కాదు. అంత సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళకి కృతజ్ఞత లేదని చెప్పి వాళ్ళని తరిమేస్తున్నాను అంటున్నాడు. ఎవరో? ఈ పుస్తకం దేవుడు. సిగ్గు ఉండాలండి, బుద్ధి ఉండాలి. సిగ్గు లజ్జ లేని దేవుడు ఎవరో? ఈ పుస్తకం దేవుడికి సిగ్గు ఉండదు, లజ్జ ఉండదు. వాళ్ళకి సీమ తలకాయ అంత ఉపకారం చేసినాడు కాదు, కానీ వాళ్ళందరినీ కూడా తరిమేస్తాను, పద మీరు వచ్చేయండి, మీ మందలంతా వచ్చేయండి, అక్కడికి వచ్చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఎంత ఎంత సహాయం చేశాడో తెలుసా వాళ్ళందరికీ. వాళ్ళు పంటలు పండించుకోవడానికి ఎరువులు సప్లై చేశాడు, ఇళ్ళు కట్టుకోవడానికి బ్యాంకుల్లో లోన్లు ఇప్పించాడు. ఆ బ్యాంకుల్లో లోన్లు కట్టలేదని ఆ దేశం నుండి తరిమేస్తున్నాడు అనమాట. ఏమండి ఏమనాలి చెప్పండి అసలు ఈ పిచ్చోడిని, ఈ బుర్ర తక్కువని ఏమనాలి అసలని? ఆడికి అసలు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఏమైనా బుర్ర ఉందా? బుర్ర ఉండే మాట్లాడుతున్నాడా? మతి ఉండే మాట్లాడుతున్నాడా? మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడా? చూడండి ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. 13, 14 వచనాల్లో ఇంకా ఏమన్నాడో తెలుసా? బలిపీఠాలు పగలగొట్టండి, బొమ్మలను పగలగొట్టండి, దేవతా స్తంభాలను పగలగొట్టండి, వేరొక దేవునికి నమస్కారం చేయకండి, నేను రోషము గల దేవుణ్ణి. ఇన్ని మాటలు చెప్పాడండి. మరి ఇప్పుడు ఈ పుస్తకం దేవుణ్ణి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి. బలిపీఠాలు పడగొట్టేయాలంట, బొమ్మలను పగలగొట్టేయాలంట, ధ్వజస్తంభాలను పగలగొట్టేయాలంట. మరి వీళ్ళ చర్చిల్ని బద్దలు కొట్టేసి వీళ్ళ సిలువుల్ని ఎరగొట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు మన గుళ్ళు పడగొట్టేయాలంట, మనము మొక్కుతున్నటువంటి మన దేవతలను బద్దలు కొట్టేయాలంట, పగలగొట్టేయాలంట, దేవస్థాన స్తంభాలని, ధ్వజస్తంభాలను విరగొట్టేయాలంట. చూడండి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాడో. ఆ కనాన దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తరివేసిన తర్వాత వాళ్ళు ఇప్పటివరకు ఏమైతే ఎవరినైతే మొక్కారో ఆ బొమ్మల్ని అన్నిటిని కూడా ధ్వంసం చేసామంటున్నాడు. నన్ను ఒక్కడనే మీరు పూజించండి, నేను ఒక్కడనే దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు అనమాట. మోషేకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మరి ఇలాంటి ఈ మతాన్ని, ఇలాంటి పుస్తకాన్ని చదివేటటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఆలోచించండి. నేను కూడా అంత దుర్మార్గంగా ఉన్నాను ఒకప్పుడు. నేను లేనని చెప్పట్లా, నేనున్నాను. చర్చిల పైన ఉన్నటువంటి సిలువల్ని పగలగొట్టేస్తే ఊరుకుంటారా? ఈ నల్లట్ట పుస్తకాన్ని కాల్చేస్తే ఒప్పుకుంటారా? మత ప్రచారానికి వచ్చిన వాళ్ళని బద్దలు కొట్టేస్తే ఊరుకుంటారా? ఈ దేశం నుండి తన్ని తగిలేయాలండి. ఈ పుస్తకాన్ని బోధించే వాళ్ళని, ఈ పుస్తకాన్ని ప్రచారం చేసేవాళ్ళని, ఈ పుస్తకం దేవుణ్ణి మొక్కేవాళ్ళని ఈ దేశం నుండి తన్ని తగిలేస్తేనే తప్ప ఈ దరిద్రం పోవాలండి. మనకి ఈ దేశం నుండి ఈ దరిద్రం పోతేనే తప్ప మనకి ప్రశాంతత ఉండదు. పోనీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా చెప్పండి. ముందు ఎవరు మాట్లాడారు? బొమ్మలను బద్దలు కొట్టేయండి, ఆ విగ్రహాలను పగలగొట్టేయండి, ఆ ధ్వజస్తంభాలను విరగొట్టేయండి అని ముందు అన్నవాళ్ళు ఎవరో? ముందు మనం ఏమనలేదు కదా. అసలు వీళ్ళ జోలికే రాము. ఏమండి పోసుకునే చోట కూడా వీళ్ళ పేరెత్తాం మనం. మనకెందుకు అసలు? వీళ్ళ మన జోలికి వస్తున్నారు కాబట్టి వీళ్ళని మనము ఏం చేస్తున్నామంటే మనం ఇలా మాట్లాడవలసి వస్తూ ఉంది. ఇప్పుడు 15, 16, 17 వచనాలు చదువుతున్నాను వినండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 15వ వచనం.
ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకొనుము. 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. 17వ వచనం. పోతపోసిన దేవతలను చేసుకొనవలెదు. చదివిన వచనాలు విన్నారు కదా, ఎంత దుర్మార్గంగా ఉన్నాయో. ఎటువంటి ఒప్పందాలు పెట్టుకోవద్దు, ఎటువంటి షరతులు వాళ్ళతో చేసుకోవద్దు అంటున్నాడు. వాళ్ళ దేవతలతో వ్యభిచారం చేయొద్దు, వాళ్ళు భోజనాలకు పిలిస్తే వెళ్ళొద్దు. ఏమంటే ఇంతకన్నా మంచి మాటలు ఈ పుస్తకం దేవుడికి రావా? మనము విగ్రహాలను పూజిస్తే అది వ్యభిచారమా? మరి ఈ క్రైస్తవ్యంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా ఆ యేసు దగ్గర తొంగుంటున్నారా? పరిశుద్ధాత్మ దగ్గర తొంగుంటున్నారా? యెహోవా దగ్గర తొంగుంటున్నారా? వ్యభిచారం అంటే ఏంటి? మొగుడు దగ్గర పడుకోకుండా వేరే ఊడి దగ్గర పడుకుంటేనే కదా వ్యభిచారం. బొమ్మలను పగలగొట్టేయండి, ఇరగొట్టేయండి, ఆ బొమ్మలతో వ్యభిచారం చేయకండి. ఎలాంటి భాష మాట్లాడాడో చూడండి ఈ పుస్తకం దేవుడు. మనము చేసేటటువంటి పూజ వ్యభిచారంతో పోల్చాడు. మరి ఏమనాలి చెప్పండి? ఈయనేమనాలి చెప్పండి? ఈ నా కొడుకు ఎక్కడైనా కనపడితే బుర్ర బద్దలు తెంగాలి నా కొడుకుని. ఆ బొమ్మల్ని ఎలాగైతే పగలగొట్టమన్నాడో అలా పగలగొట్టేయాలి, గుద్ద బద్దలు కొట్టేయాలి ఈ నా కొడుకుని. మనమేం ముందు అంటలేదు, ఇతను ముందు అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు అంటున్నాం. మనమేం తప్పు మాట్లాడడం లేదు. ఎంత దారుణంగా మాట్లాడేటండి. విగ్రహారాధన చేస్తే వ్యభిచారమా? ఆ బొమ్మలతో వ్యభిచారం చేయొద్దు అంటాడా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు మనము అమ్మవార్లకి మొక్కుతూ ఉంటే అది వ్యభిచారంతో సమానం అన్నమాట వీడి దృష్టిలో. అసలు ఆ మాటలు వినడానికే చిరాగ్గా ఉన్నాయి కదా. ఆ మాటలు మనం వింటూ ఉంటే ఎలా ఉంది మనకి? ఇంత దుర్మార్గపు భాష ఈ పుస్తకంలో ఉంది. ఇంకా ముందు ముందు చాలా బోళంతా దుర్మార్గపు భాషగా ఉంటుంది ఈ పుస్తకంలో. బోళని బూతులు ఉంటాయి, బోళని అక్రమ సంబంధాలు ఉంటాయి. అసలు ఈ దేశానికి ఏమాత్రము కూడా పనికిరానటువంటి మతం అండి ఇది. మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి ఏమీ పనికిరాదు. ఎంత గొప్పదండి మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఇలాగా బోధించేటటువంటి ఈ పుస్తకం దేవుడిని ఏమనాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఆలోచించండి మీరే. ఇంకా 18వ వచనం నుండి 35వ వచనం వరకు పరమ సొల్లు తప్ప ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఇందులో. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తా ఉన్నాను. మళ్ళీ 35వ అధ్యాయము 35వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.